హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భార్గవి ఛానల్. సో ఈరోజు వచ్చేసి నా డైలీ రొటీన్ని అండ్ మా పిల్లల వెకేషన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ బ్లాగ్ చేస్తున్నానండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో అక్కడే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. సో నేను మార్నింగ్ లేగానే నా బాడీ కోసం నేను 10-15 మినిట్స్ ఎక్సర్సైజ్ అయితే చేసుకుంటానండి. చేసాక నా ఫ్లెక్సిబుల్గా చేసుకుంటాను నా బాడీని. అలా చేశాక నా మైండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. చాలా యాక్టివ్గా ఆ డే అంతా నేను వర్క్ చేస్తానండి. మనకున్న ఈ బిజీ లైఫ్లో కంపల్సరిగా మీరు ఒక 10-15 మినిట్స్ మీ బాడీకి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి టైం ఇవ్వండి. మనం టైం కుదరలేదు అనుకుంటాము, కుదిరించుకునేలాగా చేయండి. సో అలాగే ఇది అయిపోయాక మా పిల్లల్ని లేపుదామని వెళ్తే ఫుల్ నిద్రపోతున్నారు. ఈలోపు నేను వాళ్ళకు వెకేషన్కి ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అండి, ఊరు వెళ్తున్నారు అయిపోయాక. సో ముందు రోజు నైటే అన్నీ ప్యాక్ చేశాను. వాళ్ళకి ఏమేమి కావాలో స్కేటింగ్, గేమ్స్, బట్టలు అన్నీ ప్యాక్ చేశారండి. సో అన్నీ మీకు ఒకసారి వీడియో చూపిస్తున్నాను. సో అలాగే నేను బయటకు వచ్చేసి ప్రశాంతంగా 2 నిమిషాలు నిలబడి ఇంకా మన కిచెన్ పని ఉంటుంది కదా, యాజ్ వెల్ యాజ్ వచ్చేసి కిచెన్లో ముందు రోజు నేనైతే బఠానీ అన్నీ నానబెట్టానండి. బఠానీ కర్రీ చేద్దామని. బఠానీ విత్ ఆలు చాలా బాగుంటుందండి. పిల్లలకి ఈరోజు అది తినాలనిపిస్తుందని చెప్తే నేను అదే చేసేసాను. సో ఫస్ట్ నేను గ్యాస్ అవి మీద పాలు, వాటర్ అవి పెట్టేస్తాను. ఈలోపు పిల్లలు లేసేస్తారండి. సో బఠానీ బాగా అయితే నానిపోయిందండి. సో అది చెక్ చేశాను ఎలా అయిందని. సో అలాగే డైలీ పిల్లలకి నాకు బాదం అయితే నానబెట్టుకుంటానండి. సో టిఫిన్కి వచ్చేసి దోశ అనుకున్నానండి. ఆల్రెడీ ముందు రోజు పోసాను. సో పిండి అయితే ఉంది కాబట్టి పొంగనాలు వేద్దామని చెప్పేసి పొంగనాలకి రెడీ చేస్తున్నాను. ఈలోపు వచ్చేసి మా పెద్ద బాబు అయితే లేసాడండి. వాడు లేగానే ఫస్ట్ నా దగ్గరకు వచ్చేసి నాకు హెల్ప్ చేస్తాడండి పాపం బాగా. నైట్ తోమిన అంట్లన్నీ తీసుకొని వెనక మాకు బ్యాక్ సైడ్ కిచెన్లో ఇంకొక అరుగు ఉందండి. సో దాని మీద అన్నీ పెడతాడు. సో డ్రై అయిన అంట్లని నేను వచ్చేసి కబోర్డ్లో పెడతానండి. సో డ్యూటీ అంతా వాడిది ఇదే. సో తర్వాత నేను వచ్చేసి మార్నింగ్ టీ కాఫీ తాగే అంత అలవాటు లేదండి. ఎవరైనా ఉంటే కంపెనీ ఇస్తాను, లేదంటే నేను ఉమెన్స్ హార్లిక్స్ అయితే కలుపుకొని మార్నింగ్ ఈవినింగ్ తాగుతానండి. సో అలాగే ప్యారలల్గా నేను ఆఫ్టర్నూన్కి బఠానీ కర్రీతో పాటు రెగ్యులర్గా నేను ఎగ్ ఉడకబెడతాను. సో ఎగ్ అయితే ఉడకబెట్టేసాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పొంగనాలు వేసేసాను. ఈలోపు వచ్చేసి మా పిల్లలు అయితే రెడీ అయిపోయారండి. డైలీ వాళ్ళిద్దరే రెడీ అయిపోతారు. అన్నీ సర్దేసుకోవడం, బట్టలు వేసుకోవడం అంతా వాళ్ళే చేసుకుంటారండి. నాకు చాలా వరకు హెల్ప్ చేస్తుంటారు ఇద్దరు. అలా ఈరోజు చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఎగ్జామ్స్ అయిపోతే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలని. సో పేపర్లు అలా ఎగరేసి ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళు వెళ్ళిపోయాక నేనైతే ఫ్రెష్ అయిపోయి పూజ ఇలా చేసేసానండి. సో ఈ పూజ గదిలో అయితే నాకైతే చాలా ఇష్టం అండి. ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం అంటే సో నాకు ఇష్టంగా పూజ చేసుకుంటాను ఇక్కడ. సో అలాగే ఈవినింగ్ వచ్చేసి మా పిల్లలు రెడీ అయిపోయారండి 5 o'clockకి. ఇంకా ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నారంటే ఎప్పుడెప్పుడు బస్ దగ్గరికి వెళ్ళాలా, బస్ ఎక్కాలని. అంటే స్పెషల్ ఏంటంటే వాళ్ళిద్దరే వెళ్తున్నారండి ఈరోజు. సో ఈలోపు మా అన్నయ్య వచ్చారు మమ్మల్ని డ్రాప్ చేయడానికి. సో మా పిల్లలు ఇద్దరిని బస్ దగ్గర డ్రాప్ చేసేసి మేము రిటర్న్ రావాలని చెప్పేసి, అన్నయ్య మాకు నియర్ బైలోనే ఉంటారండి, మా చిన్నన్నయ్య. సో ఇది వచ్చేసి మా లేఅవుట్లో అండి, మా హౌస్ అది. సో మా పిల్లలిద్దరు మీ అందరికీ బాయ్ చెప్తున్నారండి. అందరూ బాయ్ చెప్పేసేసేయండి మా పిల్లలకి. సో మేమైతే వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్మెంట్తో ఉన్నారు. నేనైతే ఫస్ట్ టైం అండి వాళ్ళని ఇట్లా వదిలిపెట్టి పంపించడము. చిన్నపిల్లలే కానీ బస్సు డ్రైవర్ అంకుల్ తెలిసిన అంకులే. సో అంకుల్తో మాట్లాడి వాళ్ళిద్దరినే పంపిస్తున్నానండి. నాకైతే కుదరలేదు వెళ్ళడము. సో అందుకని వాళ్ళిద్దరే వెళ్ళి మమ్మీ మేము వెళ్ళొస్తాము, నువ్వేం టెన్షన్ పడకని నాకే చెప్తున్నారండి వాళ్ళిద్దరూ. సో బస్సు రాగానే ఫస్ట్ మా దగ్గరే వస్తుందండి బస్సు. బస్సు రాగానే ఎక్కి కూర్చున్నారు ఇద్దరు. బస్సు అంతా అయితే ప్రజెంట్ ఖాళీగా ఉంది, ఎందుకంటే మా దగ్గరే స్టార్ట్ అవుతుంది బస్సు. సో వాళ్ళిద్దరే ఉన్నారు. అంకుల్కి మరీ చెప్తున్నాము. ఇంకా టైం అయితే అయిపోయిందండి. మాకు విండోలోంచి వాళ్ళు బాయ్ చెప్తున్నారు. మమ్మీ బాయ్ బాయ్, నువ్వు జాగ్రత్త అని నాకు చెప్తున్నారు. కానీ నాకు మనసులో అయితే చాలా టెన్షన్గా ఉందండి. సో వస్తూ మేమైతే దారిలో ఇదంతా క్యాప్చర్ చేశానండి. ఇది ఎయిర్ ఫోర్స్ క్వార్టర్స్ అండి. మేము ఇంతకుముందు మా హస్బెండ్ ఇక్కడే వర్క్ చేశారు. సో చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది చూడగానే. అందుకే నా క్లిప్లో కొంచెం దాన్ని క్యాప్చర్ చేస్తూ వచ్చాను. సో అలాగే బెంగళూరులో మీకు తెలిసిందే కదండి, వస్తుంటే దారిలో ఫుల్ ట్రాఫిక్ అండి, ఎక్కడ చూసినా. అలాగే వచ్చేసాము. సో ఇంటికి రాగానే చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉందండి. చాలా అసలు ఉండబుద్ధి కాలేదు, కానీ తప్పదు కదా, పిల్లలైతే వెళ్ళారు. ఇంకా డిన్నర్కి వాళ్ళకు పూరి, బఠానీ కర్రీ అన్నా కదా, నేను కూడా అదే తిన్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.